దేవుని గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనమును మరియు 7వ వచనాన్ని మనము చదువుకుందాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. మనం చదువుకున్నటువంటి 6-7 వచనాలు చాలా జాగ్రత్తగా విందాం. మొబైల్స్ సైలెంట్గా లేకపోతే సైలెంట్గా పెట్టుకుందాం. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. మొబైల్ యూజ్ చేయొద్దండి. దేవుని సన్నిధిలో మనం ఒక 3 గంటలు మాత్రమే ఉంటున్నాం కనుక మన మనస్సు అటు ఇటు వెళ్లకుండా పూర్ణ మనస్సుతో మనం ఆయన సన్నిధిలో ఉందాం. కనుక చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ప్రతి మాట దేవునిది కనుక ఆయన మాటలు వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనము విందాం, వినటకు వేగిరపడదాం. సమయంలో మనం చదువుకున్నటువంటి 6వ వచనము ఎలా ప్రారంభమైంది? కావున అనే మాటతో ప్రారంభమైంది. ఈ మాట పౌలు గారు ముందు వ్రాసినటువంటి మాటలకి గుర్తు చేస్తుంది. ప్రత్యేకంగా 3వ వచనంలో పౌలు గారు ఈ విధంగా రాశారు: బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కాబట్టి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. కావున కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేయాలి? మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా నేను తర్వాత చివరి వర్షం చదువుతున్నాను. ఆయన యందుండి నడుచుకొనుడి. ఇంగ్లీష్లో మనం చూస్తే అదే విధంగా ఉంటుంది. పౌలు గారు కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ, మీరు ఎపఫ్రా ద్వారా సువార్తను విన్నారు, ఆ సువార్త సత్యమని గ్రహించారు, దానిని అంగీకరించినటువంటి మీరు ఆ సువార్త యందే కొనసాగండి అని వీరికి వ్రాశాడు. అంగీకరించడం లేక ఆయన యందు విశ్వాసం ఉంచడం అనేది అది ఫినిషింగ్ లైన్ కాదు. పోటీలలో స్టార్టింగ్ లైన్ ఉంటుంది, అదేవిధంగా ఫినిషింగ్ లైన్ ఉంటుంది. యేసుక్రీస్తును తమ స్వరక్షకునిగా అంగీకరించడము అనేది అది స్టార్టింగ్ లైన్ మాత్రమే.
ఫినిషింగ్ లైను కాదు. కనుక పౌలు గారు వారికి ఏమని ఆజ్ఞాపించాడంటే, ఆయన యందుండి నడుచుకొనుడి, ఆయన యందుండి నడుచుకొనుడి అనేది ఆజ్ఞ. అది ఇంగ్లీష్లో మనం చూస్తే ఇంపరేటివ్ సెంటెన్స్ గా అది ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుక పౌలు గారు కొలస్సైలో ఉన్నటువంటి ఈ విశ్వాసులకి ఆయన యందుండి నడుచుకొనుడి అని ఆజ్ఞాపించినట్లుగా మనము ఈ 6-7 వచనాలను మనం చూస్తూ ఉన్నాం. ఏమని ఆజ్ఞాపించాడు? ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయన యందుండి. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భములో మాట్లాడినటువంటి మాటలని మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. యేసుక్రీస్తు వారు ఆ వచనాలలో తెలియజేశాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగెలు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే ఫలిస్తుంది. తీగకి ద్రాక్షావల్లికి కనెక్షన్ ఉంటేనే ఆ తీగ ఫలిస్తుంది, బహుగా ఫలిస్తుంది. అదేవిధంగా కొలస్సైలో ఉన్నటువంటి విశ్వాసులు ఖచ్చితంగా ఆయన యందు ఉండి నడుచుకొనవలసినటువంటి వారై ఉన్నారు. వారు ఫలించాలి అంటే, బహుగా ఫలించాలి అంటే, వారు దేవుడిని మహిమ పరచాలి అంటే ఖచ్చితముగా ఆయనతో సంబంధము కలిగి ఉండవలసినటువంటి వారై ఉన్నారు. ఆయన యందు ఉండి నడుచుకోవడం అనగా ఏమిటి? ఆయన యందు ఉండడం అనగా ఏమిటో మరొక వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అపోస్తలుడైన యోహాను గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందాం. 3వ అధ్యాయం 3వ అధ్యాయం 23-24 వచనాలు మనం చదువుకుందాం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెననున్నదియే ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఆయన యందు నిలిచి ఉండడము అనగా ఆయన ఆజ్ఞలను గైకొనుచు జీవించడము. మరి ఆయన యందు నిలిచి ఉండి నడుచుకోవడము అనగా అర్థమేమిటి? చూడండి, పౌలు గారు కొలస్సైలకు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును
పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ఈ మాటలు గమనించండి. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లును ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని. చాలు, ఆయన ఎందుండి నడుచుకోవాలి. నడుచుకొనడం అనగా అర్థం ఏమిటంటే ఆయనకు తగినట్టుగా నడుచుకోవడం, ఆయన పిలిచిన పిలుపునకి తగినట్లుగా నడుచుకోవడము. అదే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో ఆయన ఎందుండి నడుచుకోవడము అనగా ఏమిటో యోహాను గారు రాశారు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఎలా నడుచుకోవాలంట? యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద జీవించుచున్న కాలములో ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో అలాగే నడుచుకోవాలి అట. అలాగూ నడుచుకోవడమే ఆయన యందు నిలిచి ఉండడము అని యోహాను గారు రాశారు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద జీవించుచున్నటువంటి దినములలో ఆయన ఏ విధంగా నడుచుకున్నాడు అని మనము దేవుని వాక్యమును పరిశీలన చేసినట్లయితే ఆయన ఆత్మానుసారముగా నడుచుకున్నాడు. యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్తిస్మమిచ్చి యోహాను గారి చేత బాప్తిస్మము తీసుకున్నాడు. బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఆయన ఆత్మచేత అపవాది చేత శోధింపబడుటకై ఆత్మచేత అరణ్యములోనికి కొనిపోబడ్డాడు అన్నటువంటి విషయాలను మనము చదువుకుంటాం. కనుక యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించినటువంటి దినములలో ఆయన ఏ విధంగా నడుచుకున్నాడంటే ఆత్మానుసారముగా నడుచుకున్నాడు. అలాగే ఆయన మరొక సందర్భంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆత్మ బలముతో ఆయన ఆ సమాజ మందిరములోనికి వచ్చాడు అని చెప్పేసి. కనుక ఆయన ఏ విధంగా ఈ భూమి మీద నడుచుకొని మనకు మాదిరి చూపించాడు అంటే శరీరానుసారంగా కాకుండా ఆత్మ అనుసారంగా నడుచుకొని మనకు మాదిరిని చూపించాడు. మనం ఈ భూమి మీద శరీరం ధరించుకొని జీవించుచున్నటువంటి మనం ఏలాగున నడుచుకోవాలో మనకి మాదిరి చూపించాడు. పౌలు గారు గలతీయులకి రాస్తూ శరీరానుసారంగా నడుచుకోవద్దండి, ఆత్మానుసారంగా నడుచుకోనండి అని వ్రాసినట్లుగా మనము గలతీయులకు రాసినటువంటి పత్రికలో చదువుకుంటాం. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఏ విధంగా నడుచుకున్నాడు అని మనము దేవుని వాక్యమును పరిశీలన చేసినట్లయితే ఆయన ప్రేమ కలిగి నడుచుకున్నాడు. చూడండి, పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. యేసుక్రీస్తు ఎలా నడుచుకున్నాడట? ఆయన
ప్రేమ కలిగి నడుచుకున్నాడు. తన ప్రేమను ఎలాగ ప్రత్యక్షపరిచాడు? మన కొరకు తన ప్రాణము పెట్టడము ద్వారా తన ప్రేమని మన పట్ల బయలుపరిచాడు. కనుకనే మనం కూడా ఆయన ఆ విధంగా నడుచుకున్నాడు కనుక మనము కూడా సంఘములో సహోదరుల కొరకు అవసరమైనప్పుడు ప్రాణము పెట్టునంతగా సహోదరులని ప్రేమింప బద్దులమై ఉంటున్నాం. మన ప్రేమ కేవలము నాలుకతో మాత్రమే కాకుండా, మాటతో మాత్రమే కాకుండా, మన ప్రేమ క్రియలతో ఉండవలసినటువంటి దై ఉన్నది. మన ప్రేమ సత్యముతో కూడినటువంటిదై ఉండాలి. మనము మన సహోదరులను ప్రాణము పెట్టునంతగా ప్రేమింప బద్దులమై ఉన్నాము అంట. యేసుక్రీస్తు యందు ఉండి నడుచుకోవడము అంటే ఏమిటో మనము చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీద ఉన్న దినాలలో ఆయన అన్నాడు, నేను లోకమునకి వెలుగై ఉన్నాను అని ఆయన చెప్పాడు. వెలుగై ఉన్న ప్రకారంగానే ఆయన నడుచుకున్నాడు. కనుక మనం కూడా ఎలా నడుచుకోవాలి? మనం కూడా వెలుగై ఉన్నాం. పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ పూర్వమందు మీరు చీకటి అయి ఒంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు కనుక వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని వ్రాయడాన్ని మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు వెలుగుగా నడుచుకున్నాడు. మరి ఆయన ఆ విధంగా నడుచుకున్నాడు కనుక మనము కూడా వెలుగై ఉన్నాం కనుక మనము కూడా వెలుగు సంబంధులుగా నడుచుకొన బద్దులమై ఉంటూ ఉన్నాం. చీకటిలో నడవక వెలుగు సంబంధుల వలె నడుచుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు వారు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఆయన శక్తి అయి ఉన్నాడు. పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఇదే విషయాన్ని వ్రాసాడు. దేవుని జ్ఞానమైన యేసుక్రీస్తు వారు మరి ఆ జ్ఞానములో ఆయన వర్ధిల్లాడు అని కూడా మనం లూకా సువార్తలో చదువుకుంటాం. యేసుక్రీస్తు వారు జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు వారు జ్ఞానము కలిగి శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఆయన నడుచుకున్నాడు. ఆ జ్ఞానముతో ఆయన సమయాన్ని పోనివ్వకుండా తండ్రి ఇచ్చినటువంటి 33.5 సంవత్సర ఆయుష్ కాలములో సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకున్నాడు. గ్రామాలకు వెళ్ళాడు, పట్టణాలకు వెళ్ళి దేవుని రాజ్య సువార్తని ఆయన ప్రకటించాడు. సమరయలోని సుకారు అనే ఊరికి ఆయన ప్రయాణం చేసినప్పుడు అలసిపోయాడు అని కూడా మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదువుకుంటాం. యేసుక్రీస్తు వారు సమయాన్ని పోనివ్వలేదు. తండ్రి ఇచ్చినటువంటి సమయము యొక్క విలువను గుర్తించినటువంటి వాడై ఆ సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకొని అజ్ఞాని వలె కాకుండా జ్ఞాని వలె మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు నడుచుకున్నాడు. కనుక మనం కూడా ఎలా నడుచుకోవాలి? మనం కూడా అలాగే నడుచుకోవాలి. ఆయన యందు నిలిచి ఉండడము అంటే ఆయన ఎలాగ నడుచుకున్నాడో మనం కూడా అలాగే నడుచుకోవాలి. టైం ఈజ్ గోల్డ్ అంటారు పెద్దలు కదా. టైం ఈజ్ గోల్డ్ అంటారు. పోయిన సమయము తిరిగి రాదు అన్నటువంటి విషయం మనందరం కూడా ఎరిగినటువంటి వారమే. పౌలు గారు ఎఫెసీయులకి రాస్తూ 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాశాడు. ఏమని రాశాడు? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక, సమయాన్ని టైం పాస్ చేయకుండా, టైం పాస్ కోసం మొబైల్ చూస్తున్నా, మొబైల్ గేమ్ ఆడుతున్నా, టైం పాస్ కోసం ఇవి చేస్తున్నా,
పరిశుద్ధాత్ముడు పౌలు గారిని ప్రేరేపించి వ్రాయించినటువంటి మాట ఏంటంటే, మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక. అజ్ఞాని ఏం చేస్తాడు? సమయాన్ని పోనిస్తాడు. జ్ఞాని ఏం చేస్తాడు? సమయాన్ని పోనివ్వడు, సద్వినియోగం చేసుకుంటాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు సమయాన్ని పోనివ్వకుండా నడుచుకున్నాడు కనుక మనము కూడా సమయాన్ని పోనివ్వకుండా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీద నివసించుచున్నటువంటి దినములలో ఇశ్రాయేలీయులు కాకుండా ఉన్నటువంటి అన్ని జనుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాడు అంటే జ్ఞానము కలిగి ప్రవర్తించాడు. కాబట్టి మరి ఆయన ఆ విధంగా నడుచుకున్నాడు కనుక మనకు కూడా ఈరోజు సంఘమునకు బయట ఉన్నటువంటి వారి ఎడల మనకు కూడా ఆయనలాగా నడుచుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి, పౌలు గారు కొలస్సీయులకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. యేసుక్రీస్తు వారు ఎలా నడుచుకున్నాడు? ఇశ్రాయేలీయులు కానటువంటి ప్రజలతో ఆయన ఉన్నప్పుడు జ్ఞానము కలిగి నడుచుకున్నాడు. ఆయన ఆ విధంగా నడుచుకున్నాడు కనుక మనం కూడా ఈరోజు సంఘానికి బయట ఉన్నటువంటి వారి ఎడల మనం కూడా ఎలా నడుచుకోవాలి? జ్ఞానము కలిగి నడుచుకున్న బద్దులమై ఉంటున్నాము. అదేవిధంగా యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుడు సంతోషపడే విధంగా ఆయన నడుచుకున్నాడు. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదకి వచ్చి దిగి ఆయన మీద నిలిచిన తర్వాత ఏమైంది? ఆకాశము తెరవబడిన తర్వాత ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చేసింది. ఏంటి ఆ శబ్దము? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. తండ్రి కుమారుని యందు ఆనందించాడు అంటే తండ్రి తన యందు ఆనందించే విధంగా ఆయన నడుచుకున్నాడు. యేసుక్రీస్తు వారు పేతురును, యాకోబును, యోహానుని ముగ్గురిని కూడా తీసుకొని ఎత్తైన కొండ మీదకి వెళ్ళి వారి ఎదుట ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖ రూపము మారింది అన్న విషయాలు మనం అందరం కూడా ఎరుగుదాము. ఈ సందర్భంలో కూడా తండ్రి మాట్లాడాన్ని మనం చూస్తాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అంటే తండ్రి సంతోషపడే విధంగా యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలో నడుచుకున్నాడు. మరి ఆయన యందు నిలిచి ఉండి నడుచుకోవడం అనగా అర్థం ఏమిటంటే ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే నడుచుకోవడం. ఆయన ఎలాగూ నడుచుకున్నాడు? తండ్రి సంతోషపడే విధంగా నడుచుకున్నాడు కనుక మనం కూడా తండ్రి సంతోషపడే విధంగా నడుచుకొన బద్దులమై ఉంచుకున్నాము. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. ఆయన పిలాతుతో మాట్లాడుతున్నప్పుడు అధిపతి అయినటువంటి పిలాతుతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు వచ్చాను అన్నాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంట? సత్యమైనటువంటి ఆయన సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. అంటే సత్యమైనటువంటి ఆయన సత్యాన్ని గురించి సాక్ష్యమిస్తూ మరి ఆ విధంగా సత్యమును అనుసరించి నడుచుకున్నాడు. ఆయన ఈ విధంగా నడుచుకున్నాడు కనుక మనం కూడా ఎలా నడుచుకోవాలి?
మనం కూడా సత్యమును అనుసరించి నడుచుకొన బద్ధులమై ఉంటున్నాం. చూడండి, యోహాను రాసినటువంటి 2వ పత్రిక 4వ వచనం. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. సత్యమును అనుసరించి నడుచుకునేటువంటి విశ్వాసులను మనం చూస్తున్నాం. పౌలు గారు కొలస్సైలో ఉన్నటువంటి విశ్వాసులకి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? కొలస్సైలో ఉన్నటువంటి విశ్వాసులారా, ఎపఫ్రా ద్వారా మీరు సువార్త వాక్యాన్ని విన్నారు, ఆ సువార్త వాక్యం సత్యమని గ్రహించారు, ఆయన అంగీకరించారు, అనగా విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచినటువంటి మీరు విశ్వాసము నుండి తొలగిపోకుండా, యేసుక్రీస్తును వెంబడించుటలో వెనుక తీయకుండా ఆయనను వెంబడించుటలో ఆయన యందుండి నడుచుకోనండి, ఆయన యందుండి నడుచుకోవడంలో కొనసాగండి అని వారికి ఆజ్ఞాపించడాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఆయన కొన్ని కఠినమైనటువంటి మాటలని ఆయన చెప్పాడు. ఆ కఠినమైనటువంటి మాటలు వినినటువంటి వారు, ఇది కఠినమైనటువంటి మాట, ఈ మాటను ఎవరు ఆచరించగలరు అని చెప్పి ఆయనను వెంబడించడంలో వెనక తీయడాన్ని మనం చూస్తాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. మనకు అది అర్థం కావాలంటే 60వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఇది యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు ఆ మాట వారికి ఎలా కనిపించింది? కఠినమైనదిగా కనిపించింది. అందుకు వాళ్ళు ఏమనుకున్నారు? ఇది ఎవడు వినగలడు అని వాళ్ళు చెప్పుకొని ఏం చేశారట? 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యులలో, ఎవరు? ఆయన శిష్యులలో, అంటే 12 మంది శిష్యులు కాదు, ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి, ఎంతమంది వెనక తీశారట? అనేకులు వెనక తీశారు. అంటే ఆయన యందు నిలిచి ఉండి నడుచుకోవడము నిలిపివేసి ఆయన అనుసరించి నడుచుకోవడమే వెనక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. అయితే వీరు ఇక్కడ ఇలా చేసినట్లుగా కొలస్సైలో ఉన్నటువంటి విశ్వాసులు అలా చేయకుండా, వారు ఆయన యందే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయి కనుక, ఆయన యందే పాప క్షమాపణ గుప్తమై ఉన్నది కనుక ఆయనను వారు అంగీకరించారు కనుక, అంగీకరించడం అది ఫినిషింగ్ లైన్ కాదు. కాబట్టి ఆయన యందు ఉండి నడుచుకోవడం కొనసాగించాలి అని పౌలు గారు వారికి ఆజ్ఞాపించాడు. మనము అదే వచనాన్ని మనం చదువుకుందాం. పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని 2 వచనాలు కలిసి ఉన్నాయి తెలుగులో. 7వ వచనాన్ని మనము చదువుకుందాం. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయన యందు వేరుపారిన వారై,
విశ్వాసులు ఉండాలి అని పౌలు గారు రాశారు. వేరు పారిన వారే. ఏ భాష ఇది? వేరు పారిన వారే. ఏ భాషకు సంబంధించింది? వ్యవసాయానికి సంబంధించినటువంటి భాష ఇది. వేరు పారడం మనం ఎక్కడ చూస్తాం? చెట్లకి వేర్లు పారడాన్ని మనం చూస్తాం కదా. వేరు పారడం వలన ఆ వేర్లు పోషకాలని చెట్టంతటికి కూడా సరఫరా చేస్తాయి. ఆ వేరు ఎంతగా పారుతుందో ఆ వేరు ఆ చెట్టు అంత స్థిరంగా ఉండిపోతుంది. అది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఇక్కడ పౌలు గారు ఏమని రాశారు? యేసుక్రీస్తు యందు విశ్వాసులు ఏం కావాలంట? వేరు పారిన వారు కావాలి అంట. ఆత్మ సంబంధంగా వేరు పారిన వారు కావాలి అట. పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ ఈ విధంగా రాశాడు. ఎఫెసీల కొరకు ప్రార్థన చేశాడు. దేవా, ఎఫెసీలో ప్రేమ యందు వేరు పారి స్థిరపడడానికి వారికి సహాయం చేయి. ప్రేమ యొక్క వెడల్పెంతో, పొడయంతో, ఎత్తెంతో, లోతెంతో ఆ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారు కావాలి అని వారి కోసం ప్రార్థన చేశాడు పౌలు గారు. అంటే పౌలు గారు క్రీస్తు ప్రేమ యందు ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాసులు వేరు పారాలి అని ప్రార్థన చేశాడు. అయితే ఇక్కడ కొలస్సీలకు రాస్తూ ఏమని రాశాడు? యేసుక్రీస్తు యందు వేరు పారిన వారై అని రాశాడు. విశ్వాసులు యేసుక్రీస్తు యందు వేరు పారి ఉండడం అంటే అర్థం ఏమిటి అని మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే, ఆయన యందు వేరు పారడము అంటే ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవడం, ఆయన బోధలను అర్థం చేసుకోవడం. అది ఆయన యందు వేరు పారడం అంటే. ఆయన ఏమై ఉన్నాడో ఎంతగా తెలుసుకుంటే అంతగా వేరు పారినటువంటి వారం అవుతాం. పౌలు గారు అదే 2వ అధ్యాయము 2వ వచనంలో ఏం రాశాడు చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై. ఎవరిని తెలుసుకోవాలంట? క్రీస్తుని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలంట? స్పష్టముగా తెలుసుకోవాలి. పౌలు గారు కొలస్సీలకు రాస్తూ, కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులారా, దేవుని మర్మమై ఉన్న యేసుక్రీస్తును మీరు స్పష్టముగా తెలుసుకోవాలి. వారు ఎంత స్పష్టంగా తెలుసుకుంటే ఆయన యందు అంత వేరు పారిన వారే అవుతారు. ఆయనను గురించి ఎంత స్పష్టంగా తెలుసుకుంటే వారు ఆయన యందు అంత స్థిరపడతారు. ఆయన ఏమై ఉన్నాడో విశ్వాసులు తెలుసుకుంటే ఆయన దేవుడు ఆయన ద్వారా పూర్తి చేసిన ఆ పని, ఆ ఆశీర్వాదాలను వారు గ్రహించగలరు. చూడండి, మనం మరికొన్ని వాక్యాలను మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము యేసుక్రీస్తు వారు ఫిలిప్పుదైనటువంటి కైసరయ్య ప్రాంతాలకు వచ్చి తన శిష్యులను అడిగాడు, నేను ఎవరని ప్రజలు చెప్పుకొనుచున్నారు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ప్రభువా, కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహానని,
కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అని చెప్పారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాడు. అందుకు పేతురు గారు ఏమన్నారు? నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. పేతురు గారు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఎరిగినటువంటి వాడు. యేసుక్రీస్తు వారు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని తెలిసినటువంటి వాడు. అంటే పేతురు గారు ఆయన యందు వేరు పారినటువంటి వాడు, ఆత్మ సంబంధంగా వేరు పారినటువంటి వాడు, ఆత్మ సంబంధమైన పోషకాలను కలిగినటువంటి వాడు. చూడండి, అదే యోహాను సువార్త 6వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం కదా. అదే సందర్భం, యేసుక్రీస్తు వారు కఠినమైన మాట పలికాడు అని అనేకులు వెనక తీసినప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులను అడుగుతాడు. 67వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ఇక్కడ కూడా సీమోను పేతురే మాట్లాడుతూ ఉన్నాడు. సీమోను పేతురే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. వీళ్ళు ఎరిగి ఉన్నారు అట. ఎవరి గురించి ఎరిగి ఉన్నారు? యేసుక్రీస్తు గురించి ఎరిగి ఉన్నారు. ఏమి ఎరిగి ఉన్నారు? ఆయనే నిత్య జీవపు మాటలు గలవాడని ఎరిగి ఉన్నారు. ఆయనే దేవుని పరిశుద్ధుడు అని ఎరిగి ఉన్నారు. అది ఆయన యందు వేరు పారడం అంటే. ఆయన ఏమై ఉన్నాడో ఎరుగడం, ఆయన బోధల సారాంశాన్ని ఎరగడం. పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వరకు మనం చదువుకుందాం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. పౌలు గారు ఇక్కడ సమస్తాన్ని నష్టంగా ఎంచుకొనుచున్నాడట. అంటే ఏవేవైతే తనకు లాభకరములై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాడట. పెంటతో సమానంగా ఎంచుకున్నాడట. అసలు ఏవేవి లాభకరములో పౌలు గారికి అంటే, పౌలు గారు ఇశ్రాయేలీలలో పుట్టాడు. 8వ దినమున సున్నతి చేసుకున్నాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఇశ్రాయేలు వంశపు వాడు. 12 గోత్రాలలో బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు. ఏవేవి లాభకరాలో నేను చెప్తూ ఉన్నాను. హెబ్రీల సంతానమైన హెబ్రీయుడు, ధర్మశాస్త్ర విషయమై పరిచయుడు, ఆసక్తి విషయమై సంఘాన్ని హింసించినటువంటి వాడు, ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనిందుడు. ఇవన్నీ కూడా తనకు లాభకరములు అయినవి. అయితే ఈ లాభకరములైనటువంటి వీటన్నిటినీ కూడా నష్టంగా ఎంచుకున్నాడు. ఎవరి నిమిత్తము? యేసుక్రీస్తు నిమిత్తం. ఎందుకు? ఆయన నిమిత్తము ఈ లాభకరములైన వాటన్నిటినీ కూడా ఎందుకు నష్టంగా ఎంచుకున్నాడు? ఎందుకు పెంటతో సమానంగా వాటిని చూశాడు అంటే, యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. పేతురు గారు యేసుక్రీస్తు యందు వేరు పారిన జీవితం జీవించాడు.
శిష్యులు ఆయన యందు వేరు పారిన జీవితము జీవించారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆయన యందు వేరు పారిన జీవితము జీవించాడు. చూడండి ఇంకా ఏమంటున్నాడో 10వ వచనంలో రాస్తున్నాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన అనగా యేసుక్రీస్తు మరణ విషయములో సమానానుభవము గలవాడనై. ఈ మాటలు విని, ఈ మాటలు గమనించండి. ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఎవరిని ఎరగడం కొరకు? యేసుక్రీస్తుని ఎరగడం కొరకు. అలాగే ఆయన పునరుత్థాన బలమును ఎరగడము కొరకు తనకు ఏవేవైతే లాభకరాలుగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా నష్టంగా ఎంచుకున్నాడు. ఆయనను ఎరగడం, ఆయన పునరుత్థాన బలాన్ని ఎరగడం, యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకోవడం, ఇది వేరు పారిన జీవితం. ఇది ఆత్మ సంబంధంగా స్థిరమైన జీవితం. యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవునికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. విజ్ఞాపన చేస్తున్న సందర్భంలో ఆయన పలికిన మాటలు ఏంటంటే, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. నిత్య జీవాన్ని దేంతో ముడిపెట్టాడు? మరణం తర్వాత పరలోకములో నిత్య నివాసములో నిత్యము జీవించడాన్ని యేసుక్రీస్తు దేనితో ముడిపెట్టాడు? తండ్రిని ఎరగడముతో మురిపెట్టాడు. అలాగే యేసుక్రీస్తును ఎరగడం అంటే తెలుసుకోవడంతో ముడిపెట్టాడు. తండ్రిని ఎరగడము, అలాగే రక్షకుడైన యేసుక్రీస్తును ఎరగడము వేరు పారిన జీవితం. చూడండి, పేతురు గారు వ్రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము నేను ముగిస్తాను 10 నిమిషాల్లో. 1వ అధ్యాయము 2-3 వచనాలు. తన మహిమను బట్టియో గుణాతిశయమును బట్టియో మనలను పిలిచిన వాని. ఎవరు పిలిచాడు మనల్ని? దేవుడు పిలిచాడు. దేవుడు సువార్త ద్వారా పిలిచాడు. కనుక ఆ దేవుని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా మనకు వీళ్ళకి ఏముండాలంట? పేతురు గారి విశ్వాసులకు రాస్తూ ఏమని రాస్తున్నాడు? జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం ఉండాలి? అనుభవ జ్ఞానం ఉండాలి. గణేష్, డ్రైవింగ్ చేస్తున్నావు, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? 6 సంవత్సరాలు. నేను టీచింగ్ చేస్తున్నా, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? 10 సంవత్సరాలు. అలాగే అనుభవ జ్ఞానం కావాలి అట. ఎవరిని గురించి అనుభవ జ్ఞానం? దేవునిని గూర్చిన అనుభవ జ్ఞానం. కింద రాస్తాడు అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియో. ఇక చూడండి, మన ప్రభు అయిన యేసును గూర్చినట్టియోనైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయో సమాధానమును విస్తరిస్తాయి. కృపా సమాధానము విశ్వాసులకు ఎలా విస్తరిస్తాయంటే దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం వలన, అలాగే యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం వలన. పౌలు గారు కొలస్సీయులకు రాస్తూ ఆయన యందు వేరుపారిన వారై ఉండాలని రాశాడు. ఆయన యందు వేరుపారడం అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేశాడో
దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏమి మానవ జాతి కొరకు చేశాడో, దేవుడు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానము ద్వారా ఆయన మనందరికి ఇచ్చిన ఆ ఆశీర్వాదాలు ఏమిటో ఎరుగడమే వేరుపారడం. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన పంపిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో తండ్రి ఈ 66 పుస్తకాలలో రాయించాడు. 66 పుస్తకాలలో రాయించాడు. తండ్రి ఏమై ఉన్నాడో కుమారుడికి మాత్రమే తెలుసు. కుమారుడు ఏమై ఉన్నాడో తండ్రికి మాత్రమే తెలుసు. కనుక కుమారుడు ఏమై ఉన్నాడో ఎవరు బయలుపరచాలి అంటే తండ్రే బయలుపరచాలి. తండ్రి ఏమై ఉన్నాడో ఎవరు బయలుపరచాలంటే కుమారుడు మాత్రమే బయలుపరచాలి. కనుక తండ్రి తాను ఏమై ఉన్నాడో 66 పుస్తకాలలో వ్రాయించాడు. అలాగే కుమారుడు ఏమై ఉన్నాడో 66 పుస్తకాలలో వ్రాయించాడు. ఇప్పుడు మరి తండ్రి ఏమై ఉన్నాడో మనకు బయలుపరచబడాలి అంటే, కుమారుడు ఏమై ఉన్నాడో మనకు బయలుపరచబడాలి అంటే ఎవరు బయలుపరుస్తారు అనగా పరిశుద్ధాత్ముడు మాత్రమే బయలుపరుస్తాడు. వినండి, యేసుక్రీస్తు యందు వేరు పారడం అనగా ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవడం. ఆయన ఏమై ఉన్నాడో ఎలా తెలుసుకోగలమంటే, ఆయన ఏమై ఉన్నాడో ఎవరు మనకు తెలియజేస్తారనగా పరిశుద్ధాత్ముడు మాత్రమే తెలియజేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎలా తెలియజేస్తాడు? రాత్రి నిద్రపోయే సమయంలో దీక్షిత్ యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు, ఆయన మార్గమై ఉన్నాడని అలాగ తెలియజేస్తాడా? పరిశుద్ధాత్ముడు అలాగ తెలియజేస్తాడా? అలాగ తెలియజేయడు. మరి ఎలా తెలియజేస్తాడు? మనకిచ్చినటువంటి 66 పుస్తకాలను మనం ఏం చేయడం ద్వారా? భద్రంగా బీరువాలో పెట్టడం ద్వారా కాదు, అప్పుడప్పుడు చదవడం ద్వారా కాదు. బైబిల్ చదివావా? ఈరోజు చదవలేదు పాస్టర్ గారు. రోజు చదువుతున్నావా? అసలు అప్పుడప్పుడు చదువుతున్నాను పాస్టర్ గారు. అప్పుడప్పుడు అన్నం తింటున్నావా పాస్టర్ గారు? లేదు పాస్టర్ గారు. మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ను మనము తెరచి దివారాత్రము ధ్యానిస్తే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేశాడో, ఆయన చేసిన పని ద్వారా దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించాడో మనకి తెలుస్తుంది. అప్పుడు మనము వేరు పారినటువంటి వారమై ఉంటాం. అనగా ఆత్మ సంబంధంగా స్థిరులుగా ఉంటాం. ఒక చెట్టుకి వేరు ఎంతగా పారితే ఆ చెట్టు ఎంత స్థిరంగా ఉంటుందో, ఆ వేర్లు ఆ పోషకాలన్నిటినీ కూడా అవి తీసుకొని చెట్టుకి ఏ విధంగా సరఫరా చేస్తాయో మనం కూడా ఆయన ఏమై ఉన్నాడో తెలిస్తే మనం కూడా వేరు పారుతాం, మనం కూడా స్థిరంగా ఉంటాం, మనం కూడా ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని మనం అనుభవిస్తూ సంఘములోని ఇతరులందరికీ కూడా ఆ ఆశీర్వాదాలను సరఫరా చేసే వారంగా ఉంటాం. కనుక ఈ సమయంలో మరి కొలస్సీయులకు పౌలు గారు రాసినటువంటి మాటల ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి పాఠములు ఏమిటి అంటే, మన యేసుక్రీస్తును అంగీకరించడము అది ఫినిషింగ్ లైన్ కాదు, అది కేవలము స్టార్టింగ్ లైన్ మాత్రమే. మనము యేసుక్రీస్తును అంగీకరించినటువంటి మన మరణ దినము వరకు ఆయన యందుండి నడుచుకోవడం కొనసాగించాలి. మన చివరి దినం వరకు, లేక యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చే దినము వరకు ఆయన యందు ఉండి మనం నడుచుకోవాలి. ఆయన యందు ఉండి నడుచుకోవడం అంటే ఏంటో నేను మీకు చెప్పాను కదా. ఆయన యేసుక్రీస్తు వారు ఎలాగ నడుచుకున్నారో అలాగ నడుచుకోవడమే ఆయన యందుండి నడుచుకోవడం.
నేను ఒక విషయాన్ని నొక్కి చెబుతున్నాను. దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనండి. చాలా విషయాలు చెప్పాను. నడుచుకోవడం, ఆయన ఎలా నడుచుకున్నాడో చాలా విషయాలు చెప్పాను. మరి ఈ విషయాన్ని మరలా నేను నొక్కి చెప్పాను. కనుక మన మరణ దినం వరకు, లేక యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ లోకానికి వచ్చేంత వరకు ఆయన యందు ఉండి మనం నడుచుకున్న బద్ధులమై ఉంటున్నాము. ఇది దేవుని ఆజ్ఞ. రెండవది, మనము ఆయన యందు వేరు పారినటువంటి వారమై ఉండాలి. అప్పుడే మనము ఆత్మ సంబంధమైన జీవితంలో స్థిరంగా ఉంటాం. ఆ ఆశీర్వాదాలను మనం అనుభవిస్తాం. ఆ ఆశీర్వాదాలను మనతోటి విశ్వాసులకి మనం పంచగలము. కనుక ఆ విధంగా జీవించాలి అని ప్రభువు పేరట మనవి చేస్తున్నాం.